పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ పడలేదు గాని శ్రీలీల ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయినే. ఈ ఏడాది మార్చిలో రాబిన్ హుడ్ తో వచ్చింది కానీ కలిసి రాలేదు. ఇప్పుడు కొత్త హీరో కిరీటితో కలిసి జూనియర్ అనే మూవీ చేసింది. రీసెంట్ గా వైరల్ వయ్యారి అనే పాట తెగ వైరల్ అవుతోంది కదా, అది ఈ సినిమాలోనిదే. ఓ వైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ బ్యూటీ కొత్త కుర్రాడితో చేసేందుకు రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు మూలాలున్నప్పటికీ శ్రీలీల బెంగళూరులోనే పెరిగింది. హీరోయిన్ గా తొలి మూవీ కూడా కన్నడలోనే చేసింది. ఇప్పుడు చాన్నాళ్ల తరువాత జూనియర్ మూవీతో రాబోతుంది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న రిలీజ్ చేస్తున్నారు. హీరో డాన్స్ మూమెంట్స్ కారణంగా కొంచెం హైప్ నడుస్తుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల సాధారణంగా 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. అయితే జూనియర్ కోసం 4 కోట్ల పారితోషికం ఇచ్చారనే టాక్ నడుస్తుంది. అంటే డబుల్ బొనాన్జా. ఈ మూవీలో శ్రీలీల మాత్రం కొంచెం చెప్పుకోదగ్గ ఫేస్. కిరీటి కొత్తవాడు. జెనీలియా చాన్నాళ్ల తరువాత ఈ సినిమాతోనే దక్షిణాదిలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. జూనియర్ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా, రాజమౌళి సినిమాకు పనిచేసే సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్, రాధాకృష్ణారెడ్డి దర్శకుడు. తెలుగులో ఈగ వంటి సినిమాలు తీసిన వారాహి నిర్మాణ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించినట్లు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే శ్రీలీల జాక్ పాట్ కొట్టినట్లు అనిపిస్తోంది.